ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే రేపు 29:30 అంటే 29 ఏ రోజు వచ్చింది, 29:30 సోమ మంగళ 1-2 తారీఖులు మంగళ బుధ గురు 4 రోజులు మన మందిరంలో VBS జరుగుతుంది. వెకేషనల్ బైబిల్ కోర్స్ అంటే స్కూల్ పిల్లలకి, చిన్న పిల్లలు సండే స్కూల్ మరి పిల్లలకి మరి పోయినసారి జరిగినట్లుగా మరి విల్సన్ వాళ్ళు బృందం వస్తున్నారు, వాళ్ళు వచ్చి చేస్తారు. కాబట్టి 29, 30, 1, 2, 4 రోజులు వాడు మన మందిరంలో సండే స్కూల్ పిల్లలకు VBS జరుగుతుంది. పడాల నుంచి కూడా వస్తారు. మరి కార్యక్రమాలు, పాటలు, వాక్యం, అలాగే ఇంకేంటి మరి మరి కాంపిటీషన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటన్నిటి విషయాల్లో మీరు అవగాహన కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ముందుకు వెళ్తున్నాం. చిన్న వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 25:6. మత్తయి సువార్త 25:6. గత వారం దేవుని వాక్యముల నుండి నేర్చుకున్న అంశముల నుండి మనం ముందుకు వెళ్దాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండని ఒక కేక వినబడేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపించారు. ఈ భూలోకానికి పంపించిన దేవుడు తన కుమారుడు లోకానికి వచ్చి సర్వ మానవుల యొక్క రక్షణార్థమై శిలువ మరణాన్ని పొంది మనందరికీ రక్షణనిచ్చారు. యేసయ్య రక్షణ అయిపోయిన తర్వాత మనకి తన శిలువ ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని మనకు అనుగ్రహించి ఆయన మృతుడై తిరిగి లేచి పునరుద్ధరణై పరలోకానికి ఆసన్నమైపోయారు. వెళ్తున్నందుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏ విధమైన రక్షణ కలిగి ఉన్నారు, ఈ పరిశుద్ధతలో మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఈ లోకం యొక్క అంతం వచ్చే దినాలు రాబోతున్నాయి కనుక నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేనున్న స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీ అందరికి స్థలం సిద్ధపరచబడుతున్నాను అని ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిన దేవుడు మన మధ్య ఆత్మగా మన మధ్యకి వస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం మనలాగా మనిషిలాగా జీవించాడు మన మధ్య. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా జీవిస్తున్నాడు. ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నారు. మన అవసరతను తీర్చడానికి, మనం ప్రార్థించినప్పుడు ఆయన మన అక్కర్లు తీర్చడానికి, మన రక్షణను కాపాడుకుంటూ ఈ లోకంలో ఆత్మీయతలో ఎలా ఉండాలో దేవుడు తన వాక్యం ద్వారా మనకు బోధిస్తూ అనేక విషయాలను మనకు బోధిస్తున్నప్పుడు వాటన్నిటిని గ్రహిస్తూ మనం ముందుకు పెడుతున్నాం. అయితే యేసయ్య వచ్చే సమయంలో ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. మొట్టమొదటి మనం చూస్తే మొదటి పునరుద్ధానంలో ఎత్తబడే వారిగా ఉండాలి. ఎవరు మొదటి పునరుద్ధానంలో ఎత్తబడితే ఏంటి, వాళ్ళకు తీర్పు ఉండదు. తర్వాత వారు దేవునితో కలిసి మరలా భూలోకానికి దిగి వస్తారు. 1000 ఏళ్ల లోవర్ పాలిభాగస్తులు అవుతారు. తీర్పులోకి వెళితే తీర్పు ఏమొస్తుందో మనకు తెలియదు. కనుక మొదటి పునరుద్ధానంలో ఎత్తబడాలి. అలా ఎత్తబడడానికి యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని మనకు తెలియజేశారు. ఏంటి అంటే 10 మంది కన్యకలు దేవుని ఆరాధిస్తున్నారు. ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 10 మంది కన్యకలే. కన్యక అంటే పవిత్రమైన వాళ్ళు, పరిశుద్ధతను తమ జీవితాన్ని కాపాడుకునేవారు, యథార్థంగా నడవడానికి ఇష్టపడిన వారు. ఈ 10 మంది ఉన్నారు. కానీ దేవుడు ఈ 10 మంది యొక్క జీవితాలను ప్రేమించాడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వారు ఎవరి దివిటీలైతే వెలుగుతున్నారో, ఎవరి దివిటీలైతే వెలుగుతూ కనబడతాయో వారు మాత్రమే పెళ్లి కుమారుడిని కలుసుకుంటారు అని చెప్పబడింది. పెళ్లి కుమారుడు అంటే ఎవరు? క్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడుగా రెండోసారి ఎక్కడికి రాబోతున్నాడు? నీతి ఆకాశములో నుండి
మధ్యాకాశానికి దిగి వస్తున్నాడు. సంఘము ఇక్కడ నుండి ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళాలి. దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క ప్రతిష్టను, తన సింహాసనాన్ని, తన యొక్క తండ్రి యొక్క వక్షస్థానాన్ని విడిచిపెట్టి నీతి ఆకాశానికి తను ప్రేమించే సంఘం వరకు దిగి వస్తుండగా, సంఘము ఇక్కడ నుండి పరిశుద్ధత కలిగి ఉండి దేవుణ్ణి కలుసుకోవడానికి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ మధ్యాకాశానికి ఎక్కి వెళ్ళాలి. అందుకే సంఘం సిద్ధపడుతుంది. దేవుడు ప్రతి వారిని దర్శిస్తాడు. ఆయన దర్శించే సమయం ఉంది. మీరు చాలా మంది ప్రార్థన చేస్తారు, అనేక అవసరాల వరకు ప్రార్థన చేస్తారు. మీ బిడ్డల పెళ్లిన కొరకు, వారి మంచి భవిష్యత్తు కొరకు, వారి మంచి సీట్ల కొరకు, వారి ఉద్యోగాల కొరకు అయానితులుగా మీరు ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థనలో దేవుడు తన జవాబు ఇవ్వడానికి ఏదో ఒక రోజున మిమ్మల్ని కలుసుకుంటాడు. ఆయన కలుసుకున్నప్పుడు మీరు యథార్థతను కోల్పోయేవారు ఉండకూడదు. భక్తి అంటే ఒక రోజు, లేకపోతే సీజనల్ గా ఉండకూడదు. భక్తి అంటే ఏదో పండగ పూట, లేకపోతే కొన్ని దినాలు ఉపవాసం ఉన్న దినాలలో భక్తి కలిగి ఉండడం కాదు. భక్తి ఎలా ఉండాలి చెప్పండి? దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒకే రీతిలో దేవుని దగ్గర యథార్థతను కలిగి ఉండాలి. ఈ రోజు ఎక్కువ భక్తి, రేపు తక్కువ భక్తి అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి అటువంటి స్థితిగతిలో మనం ఉండకూడదు. ఈ 10 మంది కన్యకులు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 5 మాత్రం రోజు తమ్ముడి తాము పరిశీలన చేసుకుంటున్నారు. నేను పెళ్లి కుమారుడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానా? నా తిరిగిలు వెలుగుతాయా? ఎలా ఉన్నాయి? నూనె ఉందా? ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మిగిలిన 5 నిర్లక్ష్యంతో ఉన్నారు. ఒకసారి పోసాం కదా, నా దీపాలు కదలేదు కదా, బాగానే ఉండుంటాయి. కన్ఫర్మేషన్ వాడు నూనె ఉన్నట్టులే, ఎలకేం చేస్తుంది, ఎరుగుతుంది, వాటిని కదిపేవాడు లేరు కదా అని ప్రతిరోజు తమను తాము పరిశోధన చేసుకునేవారు 5 అయితే ఒక్కసారి పరిశీలన చేసుకోకుండా రోజు వారి వచ్చేవారు ఒక 5. అవి వెలుగుతాయో లేదో తెలియని పరిస్థితి. 5 మాత్రం రోజు సిద్ధం చేసుకుంటున్నారు. దీన్ని బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ప్రతిసారి మనం పరీక్ష చేసుకోవాలి. దినదినం మన జీవితం మీద పడే మరకలు తొలగించుకోవాలి. వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు బలను సమీపిస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన బలను సమీపించడానికి సిద్ధంగా ఇదిగో ఆ యేసు ప్రభు శరీరమైన చెప్పబడే ఆ రొట్టెని తీసుకోవడానికి నేను యోగ్యురాలా, లేకపోతే నా జీవితంలో యథార్థతను కోల్పోతున్నానా? ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాలైన వస్త్రాన్ని ప్రతిదినం ఉతుక్కోవాలి. యేసు రక్తము ద్వారా ఆ ప్రతి పాపాన్ని తుడిచివేసుకోవాలి. ఎందుకంటే ఏ మనుషుడు కూడా నిత్యకాలం భక్తిపరుడుగా ఉండలేడు. దేవుని యొద్ద నుండి మనం ప్రతిదినం అయ్యా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం, నా జీవితంలో నేను చేయకూడని వాటిని చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నానని పరిశీలన చేసుకునే వారికి ఉండాలి. ఆ పరిశీలన చేసుకోకుండా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. మనమనేది రక్షణ ఎప్పుడు కూడా ఒకేసారి ఇచ్చింది కాదు. కొన్నిసార్లు తమ రక్షణని కోల్పోతారు, కొన్నిసార్లు రక్షణ వస్త్రాన్ని కోల్పోతారు. ఇలా ఉంటున్న పరిస్థితిలో ఒక్కసారిగా పెళ్లి కుమారుడు వచ్చాడట. ఒక కేక వినబడుతుంది. ఏమని వినబడుతుంది? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు, మీరు మీ దివిటి ఏదో వెలిగించుకోండి అని కేక వినబడినప్పుడు వెంటనే అందరూ మొదలు పెట్టారు. ఈ 5 అయితే ఆ రోజు కూడా చూసుకున్నారు కనుక వాళ్ళ దీపాలు వెలిగాయి. మిగిలిన 5 దీపాలు వెలగల. ఎందుకంటే వాడు పరీక్ష చేసుకోవాలా, ఆ దివిటీల్లో నూనె ఉందో లేదో చూసుకోవాలా. మరి ఎందుకు కొలువైందో తెలియదు కానీ మిగిలిన 5 దివిటీలలో నూనె లేదట. వీళ్ళందరూ అడుగుతున్నారు, మీ నూనె మాకు ఇవ్వండి అని. వాళ్ళు అంటున్నారు, మీకు మాకు సరిపోదు కనుక మీరు గురువారం దగ్గరికి వెళ్ళి కొట్టు దగ్గర కొనుక్కోండి. ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? వీరిలో ఉన్న నిర్లక్ష్యం, వీరిలో ఉన్న ఆ యొక్క నిర్లక్ష్యం దేవుడు దర్శించు సమయంలో వారు నిర్లక్ష్యంగా ఉన్నారు.
మీ జీవితాల్లో కూడా దేవుడు దర్శించే సమయం ఉంటుంది. అబ్రహామును దేవుడు చెప్పిన తర్వాత ఎలాంటి ఎండవేళ సమయంలో ఆ సింధూర వనంలో కూర్చుండగా దేవుని దూతలు పెడుతున్నాడు. సాక్షాత్తు దేవుడే వెంటనే ఆడు కట్టమని అంటున్నాడు, అయ్యా మీరు దాటిపోవద్దయ్యా, నా గృహాన్ని దర్శించమన్నాడు. ఆ గృహం సిద్ధంగా ఉంది కనుక వాళ్ళు దర్శించారు. ఒకవేళ ఆ గృహం కలతలతోనో లేకపోతే ఆ గృహం పొదువులతోనో లేకపోతే అసమాధానంతో ఉన్నట్టయితే ఆ ఇంటికి దేవుడు వచ్చేవాడు కాదు. అబ్రహాము ఇల్లు నిరంతరము సిద్ధపడి ఉంది. అబ్రహాము నిరంతరము సిద్ధపడి ఉన్నాడు కనుక ఆ గృహాన్ని దర్శించాడు. కనుక దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న కొదువను దేవుడు తీర్చాడు. ఏం తీర్చాడు? కొదువను దేవుడు తీర్చాడు. ఏంటా కొదువు? ఏంటా కొదువు ఏంటి చెప్పండి. మరుసటి సంవత్సరం నీ భార్య ఒక బిడ్డను కలిగి ఉంటుంది. చాలా దేవుడు దాటిపోతాడు మీ ఇళ్లలో నుండి. మీరు భక్తి కలిగి ఉంటారు, దేవుడిని అడుగుతారు, ప్రభా నాకు ఇది కావాలి అని. కానీ దేవుడు దర్శించు సమయంలో మీరు దేవుడు చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా ఉండరు, దేవుని కృపను పొందేవారిగా ఉండరు. అబ్రహాము ఏమన్నాడు? అయ్యా నీ కటాక్షము నా ఎడల ఉన్నట్లయితే నా ఇంటిని దర్శించే. కాబట్టి దేవుడు దర్శించే సమయంలో మీరు ఎలా ఉంటున్నారు? దేవుడు మిమ్మల్ని చూసే సమయంలో, దేవుడు మిమ్మల్ని దర్శించే సమయంలో మీరు దేవునికి అనుకూలంగా ఉంటున్నారా? భక్తి కలిగిన వారే ఉంటున్నారా? ఏ పరిస్థితిలో మీరు ఉంటున్నారు? మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క రాకడ ఆ పెళ్లి కుమారుడు రాగానే 5 విడవబడ్డారు. 5 మాత్రం వెళ్ళిపోగలిగారు. దినాల్లో చాలా మంది విడవబడ్డానికి కారణం ఏంటి? పరమగీతాల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మా మొదటి 2 అధ్యాయాల్లో ఆ స్వరమెత్తి, సంఘం చెప్పబడే స్వరమెత్తి, ఇదిగో నా ప్రియుని స్వరం వినబడుతుంది, ఆయన కొండల మీద ఎగిసి వస్తున్నాడు, గుట్టలను ఎగిసి వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు ఓహో అని కేక వేసింది, ప్రకటన చేసింది, అన్ని చేసింది. కానీ వచ్చేం చేసింది? పండుకుందంట. పడుకుని అంటుంది, నేను పండుకొని నా ప్రియుడిని నేను వెతుకుతున్నా. పడుకుని ఎవరైనా ఎదుర్కొంటారా? ఎందుకనంటే దేవుడిని ఎదుర్కోవాలి, ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభువుని ఎదుర్కోవాలనే ఆశ ఉంది. ఆశే కాదు ఇంకేమో చెప్పండి, ఆమె హృదయంలో పరిశుద్ధత ఉంది. దేవుణ్ణి చూడాలి, దేవుని కలుసుకోవాలని పరిశుద్ధత ఉంది. దేవుడు చెప్పినట్టుగా అనేకులకు వచ్చింది, మీరు సిద్ధపరచుకోండి అని. కానీ తన మట్టుకు తాను ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆమె మంచాన్ని వదిలిపెట్టలేకపోయింది. మంచం సుఖానికి సౌఖ్యానికి సాధనం. దేవుడు వచ్చినప్పుడు చాలాసార్లు దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి అంటే మన యొక్క స్థితిని వదిలిపెట్టాలి, మన యొక్క అహంకారాన్ని వదిలిపెట్టాలి, మన యొక్క సుఖాన్ని సౌఖ్యాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఒక ముందు వెళ్ళాలి. దేవుడు అంత గొప్ప దేవుడే, ఆయన సింహాసనాన్ని వదిలేస్తున్నాడే. ఆ పరిశుద్ధ దేవదూతలు నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధులని గానప్రతిగా పొగడబడుతున్న సర్వశక్తులైన దేవుని మహిమను వదిలేస్తున్నాడే. మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైంది? దేవుని కొరకు మనం ఏం వదులుతున్నాం? మన సమయాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నామా? మనకు కలిగిన వాటిని దేవుని కొరకు వదిలిపెట్టి రాగలుగుతున్నామా? ఏమి తన యొక్క సుఖాన్ని అంటే ఎప్పుడు చక్కగా హాయిగా పడుకునేది, ఆ పడుకుని లేవలేకపోయింది. దేవుడు వస్తున్నాడన్నా లేవలేదు. ఆయనే వచ్చి ఆ ద్వారబంధం మీద నిలబడి కేకలు వేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వెతికిన ఆయన దొరకలేదు. అప్పుడు పరిగెడుతుంది, అయ్యో నా ప్రాణప్రియుడిని ఎదగడానికి నేను లేవలేకపోయాను. ఈ లోకంలో దేన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. మానవ జీవితంలో భక్తి జీవితానికి 4 కొమ్ములు అంటారు. ఏం కొమ్ములు? 4 కొమ్ములు.
యోధా వారిని, ఇశ్రాయేలు వారిని ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన ఎదుర్కోవడానికి ఆమె ఎలా ఉండాలి? 4 కొమ్ములు. యోధా వారిని అంటే స్తుతించే వారిని, ఇశ్రాయేలు వారిని ప్రార్థించే వారిని, యెరూషలేము వారిని నిరంతరము పాప క్షమాపణ పొంది పశ్చాత్తాప పడేవారు. ఈ 3 గొప్పోడు కదా. దేవుని మహిమపరిచేవారు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు. ఈ 3 కూడా 4 కొమ్ములంట ఆ భక్తిలోంచి పడగొట్టేసినాడు. ఏంటా 4 కొమ్ములు? బలమైనవి. అవి దేవుణ్ణి కూడా దూరం చేసి, ప్రార్థనని విడిచిపెట్టేసి, స్తుతించకుండా చేసి, దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం చేసి. ఏంటా 4 కొమ్ములు? మొదటి కొమ్ము ధనం. ఏం కొమ్మది? ధనం. ధనం. లోకంలో సామెత ఏంటంటే ధనం మూలం బెదం చేయడం. ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సమస్త కీడుకు మూలం కూడా ధనమే. ధనం కోసం భార్యను చంపేవాడు, ధనం కోసం తల్లి చంపేవాడు, ధనం కోసం బిడ్డను చంపేవాడు, బాంధవ్యాలన్నింటినీ దూరం చేసేస్తాడు. కాబట్టి ధనం ఉండాలి మన అవసరం, కానీ ధనాపేక్ష ఉండకూడదు. దాని మీద ఆపేక్ష ఉండకూడదు. ప్రేమ దాన్ని వదిలిపెట్టి రాలేని స్థితిలో ఉండకూడదు. జక్కయ్య ఇంట్లోనికి దేవుడు వచ్చాడో వేసినాము రాగాని జక్కయ్య అన్నాడు. అప్పుడు వరకు ఏంటో తెలుసా? ధనం మీద మహాపిచ్చ జక్కయ్యకి. ఏదో ఒకటి సంపాదించేవాడు, అక్రమంగా సంపాదించాడు, కోట్లకు పడగెత్తాడు. యేసయ్య ఇంట్లోకి రాగానే ఒకే మాట చెప్తున్నాడు, అయ్యా నా ధనంలో సగం పేదలకు ఇచ్చేస్తాను. నేను అక్రమంగా ఎవరి దగ్గర సంపాదిస్తే వాళ్ళకి రూపాయికి 4 రూపాయలు 4 రెట్లు ఇస్తాం. ఏం కలిగింది? యేసయ్య రాగానే ధనం మీద విరక్తి కలిగింది. ధనం మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టేశాడు. యేసయ్యని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఈ దినాల్లో చాలా మంది దేవుడిని ప్రేమించలేదు కదా. దేవుడిచ్చిన మనుషులు కూడా ప్రేమించరు. దేన్ని ప్రేమిస్తున్నారు? వస్తువులు ప్రేమిస్తారు, వాడుకోవలసినవి ప్రేమిస్తున్నారు. అని ఎవరో చెప్తారు మన మధ్య. కుక్కలు దేనికండి మనకి? ఇంకాపులాగాడి. దేవుడు జంతువులు ఇచ్చాడు, కానీ కుక్కల్ని ఇంటి కాపులకు చాలా విశ్వాసం కలిగింది కుక్క. ఇప్పుడు కుక్కలు ఇంటి బయట ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నాయి? పరుపుల మీద. కుక్కలు పెంచేవాడు ఎక్కడ పెంచారు? పరుపుల మీద పెట్టేస్తారు. వాటికి ఏసీ రూములు వేస్తున్నారు, వాటి పక్కన పడుకుంటున్నారు. అవసరమా అది? అవసరం. చెప్పే కదా మొన్న మా టీచర్రావు గారు ఉన్నాడు. వాళ్ళ యొక్క అల్లుడు తమ్ముడికి సంబంధం మంచి బీఫార్మసీ చేశాడు. మన పాస్టర్ గారు 4 క్లాస్ ముందు ఎవరైనా మంచి పిల్లలు దొరికితే పెళ్లి చేసుకోవాలని సంబంధం చూస్తే పాస్టర్ గారు అమ్మాయి వచ్చింది సంబంధం. ఆ అమ్మాయి బిఎస్సీ బిఎడ్ చేసింది. ఈ సంబంధం మాట్లాడుతుండగా వీళ్ళు అడవుడు పడిపోతున్నారు. భార్య భర్తలు ఇద్దరు, పాస్టర్ గారు పాస్టర్ గారు. సంబంధానికి వచ్చినాడు అడవుడు పడతారా? కూతురు సంబంధం అక్కడ సంబంధానికి వచ్చినాడు. ఏంటని అడిగానండి. ఏంటంటే నన్ను కంగారు పడతారా? వెళ్ళిపోవాలంటే ఏం లేదండి, మా ఇంట్లో కుక్క ఉంది, అది పాస్టర్ గారు పెడితే కానీ తిందు, అది ఇప్పుడు ఒక గంట ఉంటుంది, కుక్క గంట పెట్టలేదు వెళ్ళిపోవాలి. కుక్క గంట అన్నం పెట్టాలంటే వెళ్ళిపోవాలి. సరే వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చి సరే మాట చెప్పండి, మా అమ్మాయి ఇదేంటి అదేంటి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత జీజారావు గారు వాళ్ళ ఏ ప్రాణం ఏమో తెలుసా? కుక్క అన్నం పెట్టడానికి పిల్ల సంబంధం బాగుంది వెళ్తారా? ఎట్లాంటి మనకు అక్కడ సంబంధం వదిలేండి. ఏమైంది ఇప్పుడు? కుక్క కోసం పిల్ల సంబంధం పోయింది. ఏది ముఖ్యం? మనుషులు తెలియట్లేదు. కుక్కలను పెంచుకోవడం గొప్ప పెంచడం మంచిదే. మీ ఇల్లు కాపలాగా అయితారు. కుక్క బయట ఉండాలి.
పిల్లలు ఇంట్లో ఉండాలి, ముసలాడు బయట ఉండాలి, కుక్కలు ఇంట్లో ఉండాలి. ఇది రివర్స్ అయిపోయింది అంతా. కుక్కలకు కాదు మనం ఇవ్వాల్సింది. కుక్కలు మంచిదే, అవి మంచి ప్రేమ కలిగి, వాటిని ప్రేమించండి, చక్క టయానికి అన్నం పెట్టండి, చేయండి. అది నీళ్ళు కాకటాకేస్తుంది. ఇంట్లో ఏం చేస్తుంది? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుడికి ప్రాధాన్యత. ఇవి పరుకున వచ్చి రోజు పడుకున్నట్టుగా పడుకుందండి. ఆ రోజు పడుకునే రోజు ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభు వస్తున్నామని సర్వలోకానికి చెప్పావే. నువ్వు పండుకుని వెతుకుతున్నానన్నావు. పైగా పండుకున్న వాడు వెతుకుతాడా? ప్రాణప్రియుడు వచ్చినప్పుడు కనీసం ఆయన 10 మెట్లు దిగి వస్తే కనీసం 2 మెట్లన్నా ముందుకెళ్తా. ఎదుర్కోవడం అంటే అది కాదా? కారణం ఏంటి అంటే ఈమె తన సుఖాన్ని సౌఖ్యాన్ని వదిలిపెట్టలేకపోతాం. దేవుని కొరకు వచ్చినాడు, మా సిలువెత్తుకున్నాడు అని అన్నాడు దేవుడు. తమ సౌఖ్యాన్ని సుఖాన్ని పక్కన పెట్టి దేవుని పని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే దేవుడు వారిని ఇష్టపడతాడు. అంతేగాని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను కలుసుకోవడానికి మధ్యాకాశానికి వస్తుంటే మనము తుచ్చమైన భౌతికమైన పనికి క్షణమైన వాటిని విడిచిపెట్టకుండా ప్రభు పనికి అడ్డుగా మనకు ఎదుగున్నట్లయితే దేవుడిని ఎక్కడ ఎదుర్కోగలుగుతాం? ఎదుర్కోవాలి. దేవుడిని ఎదుర్కోవాలి అంటే మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఏది దేవునికి అడ్డుబండగా ఉందో దాన్ని ప్రక్కన పెట్టి దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు నీ విషయంలో తన కార్యాన్ని సఫలపరచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది దేవుని కొరకు తమ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నారు? దేవుని కొరకు ఆలోచన ఎంతమంది చేయగలుగుతున్నారు? ఎంతమంది దేవుని కొరకు ఈమె తమ సుఖాన్ని సౌఖ్యాన్ని వదిలిపెట్టలేకపోయింది. కాబట్టి 4 కొమ్మలు ప్రార్థన చేసే వాళ్ళని పడగొట్టేస్తుంది, భక్తిని పడగొట్టేస్తుంది. భక్తులు కూడా పడిపోతున్నారు ధనానికి. ఈ రోజుల్లో మనం చూస్తే భక్తులైన వారు పాస్టర్ గారిని శరీర క్రియల దగ్గర భక్తిని కూడా పడిపోతున్నారు. అది 2వ కొమ్ము. 3వ కొమ్ము అహంకారం, గర్వం. నాకేంటే మార్చడానికి ముందు గర్వం నడుస్తుంది కనుక గర్విష్ఠుని ఎప్పుడు కూడా దేవుడు పైకి రానిది. ఎవరైతే దీనులై తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు పైకి ఎత్తుతాడు. 4వ ఏంటంటే కులం, మతం. మా కులం వాడు, మా మతం వాడు అని తీర్థపత్రుడు అన్నాడు. కులం మతం పేరిట ఎత్తు వారిని సంఘంలో నుండి వెలివేయండి అన్నాడు. కుల మతాలు లేవను. క్రీస్తు రక్తం కడగబడిన మనందరం ఒకే కుటుంబం, అందరం ఒకే కుటుంబం. పేదవాడని లేడు, ధనవంతుడని లేడు, అందరూ ఒకే కుటుంబంగా దేవుడు చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆమె పైకి ఎక్కి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదు. కాబట్టి మన జీవితంలో దేవునికి విరుద్ధముగా ఆటంకకరంగా ఉన్నదాన్ని విడిచిపెట్టి, అది ధనమైన, ఒకవేళ అది నీ కుటుంబ విషయమైనా, ఒకవేళ అది నీకు పరుకు ప్రతిష్టకు సంబంధించిందైనా, దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టాలి. దేవుడికే మొదటి ప్రయారిటీ ఇవ్వాలి, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. అంతేగాని దేన్ని ఆశించడానికి మనం లేదు. ఈమె దేవునికి దేనికి ఇచ్చిందంటే తన శరీర సౌఖ్యానికి ఇచ్చింది. స్తోత్రం. కాబట్టి ఎదుర్కోవాలి అంటే దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి దేవుని కలుసుకోవడానికి వెళ్ళి ప్రతి దినం దేవుని యొక్క నువ్వు పరిశోధన చేసుకోవాలి. పాపము నీ హృదయంలోనికి ప్రవేశిస్తే దేవుణ్ణి ఎదుర్కోలేదు. ఆదాము కుటుంబంలోనికి పాపం వచ్చింది కనుక
ఆ చల్లపూట దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఆదామామని ఎదలేకపోయారు. వాళ్ళు దాక్కున్నారు. ఆయన ముఖాన్ని దేవుడికి చూపించలేకపోయారు. తిబ్రియా సముద్రంలో పేతురు కూడా ఏం చూశాడు చెప్పండి? ప్రభువుని ఎదుర్కోలేకపోయాడు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి అంటే మనం ఏమన్నా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. దేవుడు తన సింహాసనాన్ని వదిలిపెడితే తుచ్చమైన ఈ లోక సంబంధమైన బాంధవ్యాలు, ఈ లోక సంబంధమైన భౌతికమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు, క్షయమైన లాభాన్ని కలిగించే వీటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాలేక సాగులు చెప్తే దేవుడు మొదటి పునరుద్ధానం పెట్టి కుమారుని నువ్వు ఎదుర్కోలేవని దేవుని నామాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడే సంఘముగా మనం ఉండాలి. అంటే ఈ రోజు మన వాక్యం ఏంటంటే ఎదుర్కోవడానికి ఎలా ఉండాలని పోయిన వాళ్ళు నేర్చుకున్నాం. ఈ రోజు ఏంటంటే మనము కొన్ని విడిచిపెడితే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఏం విడిచిపెట్టాలి? మన సుఖాన్ని, సౌఖ్యాన్ని వదిలిపెట్టాలి. ఇంకేం వదిలిపెట్టాలి? మనకి ఆటంకపరిచే ధనం, ఇంకా అహంకారం, గర్వాన్ని, పాపాన్ని, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. అది మన రక్తంలో ఉంటే కష్టమే. యేసు రక్తం నీలోకి వస్తే తప్ప ఒక తాగుబోతు మార్చుకోగలడా? దేవుడు కనికరిస్తే తప్ప మార్చుకోలేడు. ఆ 4 రోజులు బాగుంటాడు, 5వ రోజు మనం లాగుతున్నాడు. ఏ సీసా చూసినాడికి ఆ సీసాలాగానే కాదు. మంచి సీసా చూసినా ఆ సీసానే కలలోకి వస్తాము. కానీ దేవుడు ముడితే దాని మీద విరక్తి వస్తుంది. అడగాలి, ప్రభా ఈ తాగు నేను మానలేకపోతున్నానయ్యా, ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయి అని అడగాలి. ఈ ధనాపేక్షను నేను జయించలేకపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేయి అని అడగాలి. రక్తం ఉంటే వస్తుంది. ధనం మీద ఆశ కలుగుతుంది. ధనం మీద ఆశ లేనివాడు ఎవరు ఉంటాడు అనుకుంటాం. మన అవసరం ఉండొచ్చు, కానీ దాని ఆపేక్ష కొంతమంది ముసలాడు చూడండి, ₹1 కూడా పని అది అరే ఇచ్చి రూపాయి ఇచ్చి ఇన్ని కోట్లు ₹1 కొరకు ఆశ పెడతాం. ఏదో చేయాలని ఆశ. కాబట్టి వాటిని విడిచిపెట్టినట్లయితే జక్క ఇంటిలోనికి దేవుడు యేసయ్య రాగానే జక్కయ్యకున్న ఆ ఆశ, డబ్బు మీద ఉన్న ఆశ పోయిందండి. యేసు ప్రభుని వెంబడించడం మొదలు, యేసు ప్రభుని వెంబడించడం మొదలు. యేసయ్య ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంటిలో పరివర్తన కలిగింది. కనుక యేసయ్యని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న ఈ సంఘం వారు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అప్పుడు దేవుడు నిన్ను దర్శించు సమయంలో నిశ్చయముగా నీ ప్రతి అవసరతను ప్రభు తెలుస్తుంది. దేవుడికి అసాధ్యమైతే ఏముంది చెప్పండి? ఆయన కరుణ కటాక్షం నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నిన్ను దాటిపోడు. చాలా మందిని దాటిపోతున్నాడు. చాలా మంది ఒక రోజున్న భక్తి 2వ రోజు. కాబట్టి క్రైస్తవులకు ఉండాల్సిందండి, క్రైస్తవులకి ఏముండాలి? ఏముండాలండి? క్రైస్తవులకి ఏముండాలి? మనం చెప్పే కదా, క్రైస్తవులకి ఏముండాలంట? హృదయంలో వాక్యం ఉండాలి. హృదయం ఏముండాలి? వాక్యం ఉండాలి. గదిలో ప్రార్థన ఉండాలి. వీధిలో సాక్ష్యం ఉండాలి. ఈ 3 కావాలంట. గదిలో ప్రార్థన ఉండాలి. దేవుడు కనుక కొరకు ఎంత దిగొస్తున్నా మెట్లు ఎక్కుతున్నావా? దేంట్లో ఎక్కాలి? ప్రార్థనలో ఎదగాలి. ఎవరైనా మీరు రోజుకు 1 గంట ప్రార్థన చేస్తారు కానీ వాడు చేతులు అక్కడక్కడ ఉన్నాయి కొన్ని. కొంతమందికి అక్కడక్కడక్కడ 3 చేతులు 4 చేతులు. ఈ భయంకరమైన దినాల్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన కృష్ణారావు గారింటికి చెప్పే కదా, కస్తూరమ్మ అనే ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ హైదరాబాద్ లో సంఘానికి వస్తుంది. ఆవిడ కొన్ని నెలల నుండి
ఉపవాసం ఉంటుందండి. దేనికోసం ఉపవాసం ఉంటుంది? వాళ్ళ అబ్బాయి చదువుల కోసం, వాళ్ళ అమ్మాయిల పెళ్లి కోసం కాదు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులు చర్చలు పడగొడుతున్నారయ్యా, మా హైదరాబాద్ లో ఈ పార్టీ రాకూడదయ్యా ప్రార్థన చేసింది. నిజానికి ఓ టైంలో ఆరుండే బీఆర్ఎస్ అంటే ఎవరైనా కేసీఆర్ పార్టీ, తర్వాత రెండోవాడు ఎవరు బీజేపీ, రెండే పక్కగా ఉన్నాయి. కాంగ్రెస్ పక్కా లేదు, అసలు పక్కనే లేదు. ఆఖరికి నెట్ వచ్చాడు రెండింటి పని కొట్టలేసింది. నేను అన్నాను, అమ్మా నీలాంటి ప్రార్థన చేయబట్టే రేవంత్ రెడ్డి ఇచ్చాడు, బీజేపీ రాకుండా పోయింది. ఆమె బాధ ఏంటంటే ప్రభుత్వం మనకు అక్కర్లా, పార్టీలు మనకు అక్కర్లా, కానీ దేవుని ప్రజలను హింసించే ప్రజల బాగొద్దు ప్రభు అని ప్రార్థన చేసిందంట. అర్థంలో ఎంతమంది చేశారు? లేకపోతే గెలవాల్సింది కాంగ్రెస్ వస్తుందని అనుకున్నారు ఎవరన్నా హైదరాబాద్ లో? అనుకున్నా. మళ్ళీ అంటుందయ్యా ఆంధ్ర కూడా ప్రార్థన చేస్తారు, ఎందుకంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళు చాలా భయపడతారు. ఎవడు వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని లేకపోతే ఎవరికి వచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించుకోవచ్చుగా, వాళ్ళు అలా ఆరాధించుతారు. ఏం ఆరాధిస్తారు? ఎదుటిట్టోడు కూడా మనం ఏం చేసే మతాన్ని వాళ్ళు ఆరాధించాలి. ఎవడిల్లు గురించి ఆడు ఆలోచించాలి, కానీ ఎదుటిట్టోడు గురించి నీకెందుకు? వాళ్ళు తెల్ల బట్టలు ఎందుకు కట్టుకున్నారు? కట్టుకోటానికి వెళ్ళేదండి. ఈడెవరు కట్టుకోటానికి? నీ ఇంట్లో చెప్పుకో, నీకేం పని? మన ఇంట్లో ఏ కూర ఉండాలో పక్కింటో చెప్తూ ఊరుకుంటామా? చెప్పకూడదండు. ప్రభుత్వం అట్లా తయారైపోయింది, రాజ్యాంగంలో తయారైపోయింది. అందుకని దేవుని ప్రజలు దేవునితో తమ చేతులు ఎత్తాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇదివరకు ఉన్న పౌరుషం, ఇదివరకు ఉన్న భక్తి ఈ రోజులో ఉన్నట్లయితే దేవుని సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారాలే నిలవలేదు. కానీ ఇప్పుడు ఆ భక్తి లేదు, అంత నేతి బీరకాయలు లేదు. కాబట్టి నేతి బీరకాయలు నేను ఇలాగా అయిపోయింది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఏ విధము చేతైనా కొన్ని ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. సంఘాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు నిలవడానికి లేదు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నడిచే ప్రభుత్వాలు ఉండడానికి లేదు. ఎందుకంటే దేవుని ప్రజలు ఎవరికి హాని చేస్తున్నారు? ఒక గుళ్ళో మైక్ ఉంటే వెళ్ళి మీరు ఎప్పుడైనా అడిగారా? గుళ్ళో మైక్ పెట్టారు, మీరు తగ్గించండి, మీరు మైక్ పెట్టలేదని అడిగారా? క్రైస్తవులు ఎప్పుడు రారు, ఇంకా ఆడే వస్తూ ఉంటారు, అయ్యా మాకు ఒక ఇబ్బంది ఉందయ్యా. కానీ క్రైస్తవులు ఎప్పుడు అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడుంటే ఆ గ్రామానికి మేలు ఉండాలి, వాడు మంచి దేశాలై ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు కూడా దేవుని ప్రజల గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. అది చాలా మంచిదండి, ఎవరితో కాదు. ఆ ప్రార్థన ఏంటో ప్రార్థన. అంతేకాదు ఆ గ్రామంలో ఏదైనా జరిగిందంటే ఆ చర్చిలో ప్రార్థన చేస్తారండి, ఆ కొరకు ఆ దేవుడి దగ్గర చేస్తారండి. అది మంచి పేరు కావాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అందుకే చెప్తున్నా, ఒకవేళ ఈ మైక్ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా తగ్గించండి సౌండ్ అండి. నేను వాడు బాధ పెట్టి మనం దేవుని పని చేయలేము. వాడు వాదానికి వస్తే చూడవచ్చు, వాదానికి వస్తే అప్పుడు మాట్లాడు, కానీ వాడు బాధ పెట్టి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది ప్రేమ రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ప్రేమతో రాజ్యాన్ని కట్టి, అందుకే మనం భౌతికమైన ఆశలను వదిలిపెట్టి, భౌతికమైన కోరికలను వదిలిపెట్టి మన సుఖాన్ని సౌఖ్యాన్ని ఎప్పుడు వదిలిపెట్టాలి? ఎప్పుడు వదిలిపెట్టాలి? దేవుని కోరిక వదిలిపెట్టాలి. ఈరోజు బాగోలేదు లేని పండుగ, ఈరోజు నేను అమ్మాయి ఇద్దరు హాస్పిటల్ ఉండాల్సింది. అది లెక్క పర్వాలేదు, చదువుకుందండి, ప్రార్థన చేసాం, చిన్న ప్రార్థన చేసుకుని వచ్చేసాం. అంతే, దేవుని పనిపోతుంది. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని లేచి ముందే మాత్రం మామూలు బాత్రూమ్ నుంచి రావడమే
శారీ కూడా పుస్తకం వచ్చేసి అట్లా కూర్చుని పడిపోయింది. నాకు కంగారు దేంట్రా బాబు ఆదివారం ఈ పైన సంవత్సరం పట్టి మొత్తం అంతా పైన స్నానం పట్టేసింది. డిహైడ్రేషన్ ఉంది. వెంటనే చిన్న ప్రార్థన చేసాం, కాసేపు అట్లా సమర్థించింది. తర్వాత మనం మామూలుగా దేవుడు హాస్పిటల్ కనుకుంటారు. దేవుడు గొప్ప చూపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మేము కూడా మనుషులే. ఈ వారం నాకు చాలా భయం. ఎందుకంటే రేపు మొదలు శనివారం వరకు ప్రతిరోజు పెట్టుకున్నాను. మధ్యలో పెట్టి మళ్ళా చోడవరం ఆ ఏరియాలో దేవుడు ఆరోగ్యం ఇస్తే తప్ప మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆరోగ్యం ఎండ చూస్తే మరీ పైకి. అందుకే దేవుడి సన్నిధికి రండి. దేవుడు ఏం చెప్పాడు మనకి? నేను ఒండు స్థలంలో మీరు ఉండులాగా నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. తీసుకెళ్లేటప్పుడు మీ దివిటీలు వెలగాలి. ఏం వెలగాలి? ఎప్పుడు వెలుగుతాయి దివిటీలు? ఎప్పుడు వెలుగుతాయి దివిటీలు? మనల్ని మనం పరిశీలన చేసుకోవడం. నేను ఆత్మీయతలు ఉండగలుగుతున్నానా? ఎక్కువ ప్రార్థన చేయగలుగుతున్నానా? నేను ఒకవేళ అవకాశంలో వెళ్ళిపోతున్నానా? దేవుడిని మర్చిపోతున్నానా అని నిన్ను పరిశీలన చేసుకుని, అయ్యో ఇవన్నిటిని నేను విడిచిపెట్టి ముందు నేను వెళ్లాల్సింది దేవుడి సన్నిధి కదా అని విడిచిపెట్టవలసిన నీ అహంకారాన్ని, ఎక్కడికి వెళ్తే మనకు మంచి పేరు ఉంటుంది అని ఎక్కడికో అర్థం కాదు. దేవుడి సన్నిధికి వచ్చి మనం మోకరించినప్పుడే దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు ఏం చేసింది? దేవుని పని కొరకు తన సింహాసనాన్ని రాణి పదవిని వదిలేసింది. రాణి పదవి పోద్దని తెలుసుకోవడం దేవుని పని కొరకు. ఈ రోజున ఒక 1000 రూపాయలు పోతుంటే రాదు. మీరు సడన్గా పిలిచి 20 రావయ్యా 5000 ఒక గంట ఉండేది అన్నాం అనుకో, సరే ఆకలి చందనయ్యాను కానీ అర్థంలే అని వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాం లోకంలో, ఎక్కడెక్కడో దేవుని పనిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని దగ్గరికి రండి, ఆయన భద్రత ఇస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. లోకంలో భౌతికమైంది. మొన్న ఒక ఆయన ఆ భార్యకు బాగోలేదట. భార్యని ఎక్కించుకుని బద్దలు హాస్పిటల్లో చూపించాడు. ఏం పర్వాలేదు అన్నారు. పర్వాలేదు మెడిసిన్స్ రాసి ఇచ్చారు. మళ్ళీ భార్యని ఎక్కించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. గూడూరు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆడవాళ్ళు పెంచట్లు కదా, ఆ నర్సరీ కనపడింది. ఏమో నర్సరీ? మొక్కల నర్సరీ, పోవాలి అనమాట. ఏమంటే ఎట్లాగో బాగుంది కానీ 2 గుడ్డీలు కొనుక్కెళ్దాం అనేటప్పుడు భార్య మాటని అసలే బలహీనతలు ఉందిగా, ఆ మాట వినకపోతే మళ్ళీ ఆమెకి ఎక్కడ రోగం పెద్దది అవుతున్నాడు ఏంటో. ఆయన ఏం చేశాడు? సరే అని చెప్పి బండి ఆ టర్నింగ్ ఇట్లా తిప్పాడు. తిప్పేటప్పుడు అక్కడి నుంచి కారు హైవేనేమో జమ్మున చూసుకోవాలి. గిర్రెలు తిప్పుతుండగానే పాట్ నుంచి కారు పాటాడు. ఈ బలహీనత ఆవిడ కింద పడింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా వెళ్ళిపోయింది. ఆయన కూడా సాగు బతుకుల్లోనే ఉన్నాడు. గౌరవస్తుంది. ఆ రోజున మా కుర్రాడిలో కోటూరులో ఫంక్షన్ ఉంది. ఒక ఆయన ఈ ఫంక్షన్ వస్తాయని జరిగిందా ఏంటని నేను ఫోన్ మీద ఫోన్ చేస్తే అది వేరే ఫంక్షన్. ఆడ వచ్చిన హాస్పిటల్ చూపించుకోవడం ఎంత బాధ. ఆమె దేవుడు చక్కగా ఆరోగ్యం ఇచ్చి ఏం పర్వాలేదు వెళ్ళిపోరాదు, నీకు నర్సరీ ఎందుకు? కొన్నిసార్లు ఎప్పుడేం జరుగుతుంది? ఎంత ఒక్క నిమిషంలో ఎంత సంతోషం. నా భార్యకు ఏ బలహీనత లేదన్నాడు. ఆమె ఈ ముందుతో తగ్గిపోతుంది అనుకున్నాడని ఇద్దరు చక్కగా చక్కగా పెట్టబడుతున్నాయి, హాయిగా వెళ్తున్నారు. మరణం గోపితుంది చెప్పేసి. అందుకే అన్నాడు, దేవుని ప్రజల విషయంలో జాగ్రత్త ఉన్నామా ఎస్తేరు. ఈ సమయంలో నువ్వు గనక మౌనంగా ఉంటే దేవుని ప్రజలకు సహాయం వేరే దిక్కు నుండి వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశిస్తారు. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు మన ఏం చేస్తున్నాడు? నేను వస్తానయ్యా, మీ కొరకు రక్తం కార్చాను,
మీకేం పర్వాలేదు, మీ పాపాలన్నీ క్షమించబడతాయి. నేను నా యేసు రక్తంలో కడగబడాలి, మీ కుటుంబాలన్నింటినీ చక్కగా కట్టుకోండి, నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్తాను, నేను ఉండే స్థలంలో మీరు ఉంటారు, మీ భక్తిని కాపాడుకోండి ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో ఒక రోజు రాబోతున్నాడు, అప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుని ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ ఆ విశ్వాసాన్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీరు వచ్చే వరకు విశ్వాసంలో మమ్మల్ని మేము కాపుకునే కృపను మీరు మాకు దయచేయండి అయ్యా. అని చిన్న